బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణపై హైకోర్టులో పిల్ దాఖలైంది. పలు చారిత్రక కట్టడాలను పరిగణలోకి తీసుకోకుండా మెట్రో రైలు మార్గం విస్తరిస్తున్నారంటూ ఏపీడబ్ల్యూఎఫ్ కోర్టులో పిల్ వేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, మెట్రో రైలు ఎండీ, వక్ఫ్ బోర్డు సీఈఓను పిటిషనర్ ప్రతివాదులుగా చేర్చారు. తెలంగాణ హెరిటేజ్ యాక్ట్ 2017 ప్రకారం చారిత్రక కట్టడాలను పరిరక్షించాల్సి ఉందని పిల్లో పేర్కొన్నారు. పాత బస్తీలో మెట్రో రైలు నిర్మాణం వల్ల చార్మినార్, ఫలక్నుమా ప్యాలెస్, పురాణా హవేలీ, మొఘల్పుర సమాధులు వంటి చారిత్రక కట్టడాలు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. మెట్రో డిజైన్లు హైకోర్టు లేదా నిపుణుల బృందం ఆమోదించిన తర్వాతే ముందుకు వెళ్లాలని పిటిషనర్ కోరారు. కాగా ఈ పిటిషన్పై తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణపై హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణపై హైకోర్టులో పిల్ దాఖలైంది. అనేక రకాలైనటువంటి చారిత్రక కట్టడాలను పరిగణలోకి తీసుకోకుండా నిర్మాణాలు చేపడుతున్నారంటూ ఏపీడబ్ల్యూఎఫ్ పిల్ను దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, మెట్రో రైలు ఎండీ, వక్ఫ్ బోర్డు సీఈఓను పిటిషనర్ ప్రతివాదులుగా చేర్చడం జరిగింది. తెలంగాణ హెరిటేజ్ యాక్ట్ 2017 ప్రకారం చారిత్రక కట్టడాలను పరిరక్షించాల్సి ఉందన్న పిటిషనర్, పాత బస్తీలో ఉన్నటువంటి మెట్రో రైల్ నిర్మాణం వల్ల చార్మినార్, ఫలక్నామా ప్యాలెస్, పురాణా హవేలీ, మొఘల్పుర లాంటి అనేక హెరిటేజ్ కట్టడాలు, సమాధులు ఉన్నటువంటి ప్రాంతం, ఆ సమాధులు వంటి చారిత్రక కట్టడాలు దెబ్బతిన్నటువంటి ప్రమాదం ఉందంటూ కూడా పిటిషన్ లో పేర్కొన్నారు. మెట్రో డిజైన్ హైకోర్టును లేదా నిపుణుల బృందం ఆమోదించిన తర్వాతనే ముందుకు వెళ్లాలని కూడా పిటిషనర్ తన పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. ఈ పిటిషన్ పై వాదనలు వినడానికి తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 17వ తేదీకు వాయిదా వేసింది. ప్రధానంగా ఓల్డ్ సిటీ నుంచి మెట్రోను తీసుకెళ్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దీంతో ఎక్కడా కూడా తెలంగాణ హెరిటేజ్ యాక్ట్ 2017 ప్రకారం చారిత్రక కట్టడాలను పరిరక్షించాల్సి ఉండేటువంటి యాక్ట్ ను దాన్ని పట్టించుకోకుండా ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ప్రధానంగా హైదరాబాద్ కి తలమానికమైనటువంటి చార్మినార్ కావచ్చు, ఫలక్నామా ప్యాలెస్ కావచ్చు, ఈ రెండింటిని ఈ పాత కట్టడాలు కాబట్టి, హెరిటేజ్ కట్టడాలు కాబట్టి అవి డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అందులో దానికి సంబంధించి ఎట్లాంటి గైడ్ లైన్స్ కూడా ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు, దాన్ని కాపాడటానికి ఏ రకమైనటువంటి వాటిని ముందుకు తీసుకొస్తున్నారంటే ఎక్కడ కూడా పేర్కొనకపోవడం, అదే విధంగా పురాణా హవేలీ, మొఘల్పుర లాంటి సమాధుల వద్ద చారిత్రక కట్టడాలు దెబ్బతినే ప్రమాదం ఉందనేటువంటి కూడా పిటిషనర్ చెప్పారు. కాబట్టి అక్కడి నుంచి మెట్రో రైలు వెళ్ళినటువంటి సందర్భంలో ఆల్టర్నేట్ గా ఆ సింబాలిక్ ఆఫ్ హైదరాబాద్, ఆ పురాణ షహర్ కు సంబంధించినటువంటి వ్యవస్థ ఏది దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత హైదరాబాద్ పౌరులపై ఉంది. కాబట్టి హైదరాబాద్ అనేటువంటిది ఒక హెరిటేజ్ కట్టడం. హైదరాబాద్ అనేటువంటి ఎన్నో ఏళ్లుగా మొఘల్ సామ్రాజ్యం నుంచి కావచ్చు, అనేక మంది నుంచి వచ్చినటువంటి చారిత్రక సంపద ఏదైతే ఉందో ఆ చార్మినార్ సంబంధించినటువంటి ఏరియాలో ఉన్నటువంటి వ్యవస్థ ఏదైందో అదంతటి కూడా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడా కూడా మెట్రోకు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ కూడా చూపలేదు. తెలంగాణ హెరిటేజ్ యాక్ట్ 2017 ప్రకారం ఎటువంటి చర్యలు తీసుకున్నారనేటువంటిది చెప్పాలని చెప్పారు. ప్రస్తుతానికి ఈ పిటిషన్ హైకోర్టు విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణ 17వ తేదీకి వాయిదా వేసింది. అయితే పిటిషనర్ దీంట్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, మెట్రో రైలు ఎండీ, వక్ఫ్ బోర్డు సీఈఓను కూడా ప్రతివాదులుగా చేశారు. వారి తరఫున కూడా పూర్తిగా వారికి కూడా నోటీసు ఇవ్వాల్సి చేసే అవకాశం ఉంది. ఈ నెల 17వ తేదీకి దీనిపైన పూర్తి వాదనలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.